ఇట్స్ ఓకే బాబాయ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి. న్యాయమూర్తులు, ధర్మదేవత ముందు కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారని నాకు తెలీదు. భగవద్గీత మీదనే కాదు, నా మనస్సాక్షి మీద కూడా ఒట్టేసి అంతా నిజమే చెప్తాను. 16 కంపెనీలు లాభాల్లో రన్ అవుతుండగా 17వ కంపెనీ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఘట్టంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిమిషానికి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాయి. 30,343 మందికి 3 పూటల భోజనం పెడుతూ 30 రోజులకు జీతం ఇస్తూ జీవితం మీద భరోసా కల్పిస్తున్నాయి. ఇంత మంచి చేసిన మీకు కల్తీ మందులతో చెడు ఎందుకు తలపెట్టాలనిపించింది? మనసు చెడిపోయిన వాళ్ళ దురుద్దేశం ఇది. ఎంతో ఎత్తుకెదిగిన ఘట్టంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చరిష్మాను చూడ్డం ఇష్టం లేక ఇలాంటి దురుద్దేశాలకు పాల్పడ్డారు. దానికి అమాయకుల జీవితాలను పణంగా పెట్టడం దురదృష్టం. మీ మీద ఎవరో పగబట్టేలా చేశారంటారా? అనుకుంటున్నాను. అనుకుంటానని చెప్పకండి. ఎవరనుకున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి. అవతలి వాళ్ళకి మనం ఇచ్చే 10 రూపాయల నోటు మీద కూడా ఐ ప్రామిస్ టు పే ద బేరియర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్ అని ఉంటుంది. పైసా ఇచ్చే ప్రతిసారి గాంధీగారు సాక్ష్యంగా ఉన్నారు అనడం ఎంత అమాయకత్వమో, మా మీద కక్ష కట్టిన వాళ్ళ పేర్లు చెప్పడం అంతే అనవసరం. చెప్పకపోతే మీరు శిక్ష నుండి తప్పించుకోలేరు కదా. కల్తీ చేసే అమాయకుల జీవితాలతో ఆడుకొని బోన్లో నిలబెట్టారు. ఏ తప్పు చేయలేదని ఇప్పటికిప్పుడు నిరూపించుకోవడానికి ప్రస్తుతం మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కొంత సమయం కావాలి. అప్పటిదాకా వాయిదా వేయాలని కోర్టు వారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాయిదా వేసినా బెయిల్ ఇచ్చినా సాక్ష్యాధారాలను తారుమారు చేసి కేసును తప్పుదావ పట్టించాలని ప్రయత్నిస్తారు. తాము ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎవిడెన్స్ లేనప్పుడు, కల్తీ మందులు తయారు చేశారని కళ్ల ముందు సాక్ష్యాలున్నప్పుడు A1 ఘట్టంనేని దేవేంద్ర గారిని, A2 ఘట్టంనేని గౌరీశంకర్ గారిని శిక్షించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. No! No! No!